హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా మార్నింగ్ వంట చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసరికి నా కిచెన్ అంతా ఎట్లా ఉందో ఒకసారి చూడండి. నాది ఇలా ఉంటుందా, మీది కూడా ఇలాగే ఉంటుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చిన్నోడు చికెన్ కర్రీ చేస్తే తప్పకుండా చపాతీ అయితే అడుగుతాడు. వాడికైతే చపాతీ చేసేసానండి. ఇంకా పెద్దోడికి కొంచెం హెల్త్ బాగోక స్కూల్కి అయితే వెళ్ళలేదు. పెద్దోడికైతే ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేశాను. చికెన్ ఫ్రై చేసామంటే తప్పకుండా రసం అయితే ఉండాలి కదా. ఈ ఫ్రై చూసారు కదా, చికెన్ ఫ్రై అంటే వాడికి చాలా ఇష్టము. సో వాడి కోసం అయితే చికెన్ ఫ్రై చేశాను. ఇంకా చిన్నోడికి అయితే చికెన్ కర్రీ చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఇక్కడైతే రసం కూడా చేశాను. ఇదిగోండి రసము. ఏదైనా ఎన్వీవ్ చేసినప్పుడు తప్పకుండా రసం ఉంటేనే బాగుంటుంది కదండి. ఇదైతే నేనైతే టమాటా రసం పెట్టానండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి, మా పిల్లలకి టమాటా రసం అంటే. ఇంకా టమాటా రసం పెట్టేసి ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే చేసేసాను. చిన్నోడికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ చేసాను. ఇప్పుడు పెద్దోడికి అయితే ఇడ్లీ వేయాలి. వాడు ఇడ్లీ వేసేయమ్మా అని చెప్పేసి అన్నాడు. ఈ చికెన్ ఫ్రై కొంచెం క్రంచీగా టేస్టీగా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఈ చికెన్ ఫ్రై ఎంత బాగుందో. ఇంకా అలాగే ఇంకా ఇక్కడైతే నేనైతే ఇదో చిన్నోడికి అయితే చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ ఇదిగోండి ఈ విధంగా చేశాను. చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి. ఇందులో అన్నీ వేసి చక్కగా చికెన్ కర్రీ అయితే చేశాను. ఫుల్ గ్రేవీగా రావాలంటే ఇలా చేసుకోవాలండి. మీకు ఫుల్ వీడియో అయితే నేను పెడతాను, చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది. ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత కిచెన్లో నాకైతే ఇలా ఉందండి కిచెన్ అంతా. ఇప్పుడైతే నేను మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదంతా నీట్గా అయితే తయారు చేసుకురావాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా షింక్లో అవన్నీ గిన్నెలన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా పెద్దోడికి అయితే ఇడ్లీ పెట్టమన్నాడు. ఇడ్లీ పెట్టేసిన తర్వాత మొత్తం ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకురావాలి. ఇంకా కిచెనే కాదండి, మొత్తం నా ఇల్లు కూడా చూపిస్తాను. ఇంకా పిల్లలు అయితే లేచిన తర్వాత బెడ్రూమ్లో అయితే బెడ్షీట్లు అయితే ఇలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మా పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కదా, దుప్పట్లు అయితే మడతేస్తున్నాడు. ఇదిగోండి ఇలా ఉంది నా బెడ్రూమ్ కూడా. ఇంకా హాలు మొత్తం ఇవాళైతే కొంచెం హాల్ అయితే క్లీన్ చేసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇదిగోండి ఇంకా నా ఇల్లు అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని అంతా నీట్గా సర్దుకురావాలి. సర్దుకొచ్చి ఇంటినైతే నీట్గా సర్ది పెట్టుకోవాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. ఇదిగోండి నేనైతే మినపట్టు అయితే వేసుకుంటున్నాను. చికెన్ కర్రీతో నంచుకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే మా పెద్దోడికి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ చూపిస్తాను. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ 2 రేకులు వేసానండి. పక్కింటి చిన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కూడా ఇడ్లీ అడిగారు. సో ఇద్దరికి సరిపోతాయి అని చెప్పేసి 2 రేకులు అయితే ఇడ్లీలు వేసేసాను.